తన భర్త వర్ర రవీంద్రారెడ్డి అరెస్టుపై భార్య వర్ర కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవమన్నారు. 8న కర్నూలు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారని 12న మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని తెలిపారు. ఆ 3 రోజుల పాటు రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురిచేసి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. అతనికి జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నానన్నారు వర్ర కళ్యాణి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిల, విజయమ్మపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయనపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి పత్తికొండ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వర్ర రవీంద్రారెడ్డికి ధర్మాసనం రిమాండ్ విధించింది. మా వారిని అరెస్ట్ చేసాము ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని రవీంద్ర రెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తానే విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్లి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అయ్యలేదు. ఆ తీసుకెళ్లిన రోజు అది ఫ్రైడే ఆ సాటర్డే తీసుకెళ్లిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అన్నట్టుగా మేము భయపడామమ్మా, అలా హింసించాడు రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. నేను చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని బయటికి చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం